క్రీస్తు ఎక్కడున్నాడో సంఘము అక్కడుండే అనుభవాన్ని నేర్చుకోవాలి. క్రీస్తు ఎంత తగ్గించుకున్నాడో సంఘము అంతగా తగ్గించుకునే స్వభావం రావాలి. ఇస్సాకు అంత ఉన్నతమైనగా గొప్పవాడిగా ఉండి ఆశీర్వదించబడినప్పటికీ గుడారములోనే బ్రతికాడు. సంఘము కూడా, క్రీస్తుని ఎరిగిన నీవు కూడా అలాంటి గుడారములో జీవించే తగ్గించుకునే స్వభావం ఇస్సాకు ఎక్కడుంటే, క్రీస్తు ఎక్కడుంటే ఆయన్ని వెంబడించే గుణము సంఘమునకు రావాలి. ఇదే చాలా ప్రాముఖ్యమైన గుణములు. గొప్పవాడే, ఆశీర్వదించబడిన వాడే, ఎంతగానంటే 100 ఆశీర్వాదంలో 1% కూడా తక్కువ లేదు. 100కి 100, 100కు 100 దీవించబడ్డాడు. పొలంలోకి తీసుకెళ్ళి 100 విత్తనాలు వేస్తే 1 విత్తనము కూడా చనిపోలా. ప్రతి విత్తనము మొలకెత్తింది. ప్రతి విత్తనాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అయినప్పటికీ గుడారములోనే ఉన్నాడు. అయినప్పటికీ అన్యుల దేశంలో పరదేశిగా ఉంటూ గుడారములోనే బ్రతికాడు. అలాగనే రెబెకా కూడా, సంఘము కూడా అట్టి సమర్పణ కలిగి బ్రతికి ఉన్నది. సంఘమైన మనము కూడా అట్టి సమర్పణ కలిగి బ్రతికితే, ప్రియ సంఘమా, ప్రేమతో చెబుతున్నా, నా క్రీస్తు గొప్పవాడే. ఆయన పుట్టిన స్థలము చాలా విషాదకరమైనది. గొప్పవాడే. తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడు, తన్ను తాను ఎంతగా రిక్తునిగా చేసుకున్నాడు. ప్రియ సంఘమా, సమస్తాన్ని విసర్జించుకున్నాడు, ఉపేక్షించుకున్నాడు. అంతున్నా, అంత గొప్ప పేరున్నా, అంతగా ఆశీర్వదించిన దేవుడు తనకిచ్చిన ఆశీర్వాదమును బట్టి అతిశయించగా దేవుని వాగ్దానమును విడిచిపెట్టని వాడే బ్రతికాడు. అది గొప్పదనం. దేవుడిని కష్టార్జితాన్ని దీవించినా, నీవు గొప్పవాడివైనా దేవుని వాగ్దానమును మాత్రం విడిచిపెట్టకూడదు. సంఘ క్రమమును మాత్రం విడిచిపెట్టకూడదు. దేవుని యొక్క గుణములను మాత్రం విడిచిపెట్టకూడదు. నీ కష్టార్జితాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించినా ప్రతిష్ఠ మాత్రం విడిచిపెట్టకూడదు. నిబంధన మాత్రం విడిచిపెట్టకూడదు. సమర్పణ మాత్రం విడిచిపెట్టకూడదు. ఇస్సాకు అదే జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని ఇస్సాకు కూడా, దేవుడు నాకు పునాదులు కలిగిన పట్టణములోకి నడిపిస్తానని నా తండ్రికి వాగ్దానం చేశాడు. అక్కడికి చేరే వరకు మేము ఎక్కడుండాలి? గుడారములోనే. గుడారములోనే. ఓ సంఘమా, ఓ సంఘమా, దానికి ఇష్టపడి వచ్చింది ఎవరో? రెబెకా. గుడారములో బ్రతకడానికి. ఎక్కడ? అరణ్యమది. చూడండి, ఈరోజు సంఘము ఇంత సమర్పణలోకి వెళుతుందా? నిబంధన జ్ఞాపకం చేసుకుంటుందా? ఇస్సాకు వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాడు. ఇస్సాకు నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే గొప్పవాడైన, 100 ఆశీర్వదించబడిన తన్ను తాను తగ్గించుకుని గుడారములోనే బ్రతికాడు. కట్టుకోవచ్చు, వెళ్ళిపోయేటప్పుడు దాన్ని అమ్మేసి వెళ్ళిపోవచ్చు, కానీ గుడారంలోనే ఉన్నాడు. ఉపేక్షించబడిన వాడు అంటే ఉపేక్షించుకున్నవాడు, సమస్తాన్ని విడిచిపెట్టినవాడు. నిబంధన గుర్తు చేసుకుంటూ ఉండేవారు ఆనాటి కాలంలో జనం. ఈరోజు నిబంధన మర్చిపోతున్నారు. ఈరోజు వాగ్దానాలు మర్చిపోతున్నారు. ఈరోజు వాక్యాన్ని మర్చిపోతున్నారు. దాన్ని పక్కకు విడిచిపెట్టేసి వింటున్నారు కానీ నీలో దేవుడు లోపాన్ని ఎత్తి చూపిస్తున్నాడు, కానీ సరి చేసుకోవట్లేదు. నీలో ఉన్న తప్పిదమును దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, కానీ దాన్ని విడిచిపెట్టుకోవట్లేదు.